హాయ్ ఫ్రెండ్స్, ఒక విలేజ్లో ఒక పేద పిల్లోడు తన గురించి తరచుగా ఒక కల కంటూ ఉంటాడు. తన ఫ్యూచర్ని ప్రతిరోజు విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ తర్వాత తను ఏ విధంగా ఊహించుకున్నాడో అదే విధంగా జరిగింది. ఒకే లైఫ్లో 5 టైమ్స్ మిస్టర్ యూనివర్స్, 7 టైమ్స్ మిస్టర్ ఒలింపియా అయ్యాడు. ప్రపంచంలోని ఒక పెద్ద హాలీవుడ్ స్టార్, ఓ సక్సెస్ఫుల్ గవర్నర్, అన్నిటికీ మించి 800 crores నెట్వర్త్ సంపాదించుకున్నాడు. ఈ ఆదివారం ఆర్నాల్డ్ స్క్వాగ్నెజర్ డాక్యుమెంటరీ చూశాను. ఈ 3 hours డాక్యుమెంటరీలో నేను నేర్చుకున్నది మీకు 5 to 7 minutesలో చెప్పబోతున్నాను. ఆయన జీవితం చూసి విజువలైజ్ చేసుకుని మీరు మీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చో అర్థం చేసుకుంటారని నేను ఆర్నాల్డ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏ విధంగా సరిచేసుకోవచ్చో మీరు తెలుసుకుంటారు. నేను ఒక 5 points సమరీ తయారు చేశాను. మీరు ఏ సిటీలో ఉన్నా, ఏ టైంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ విధంగానైనా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీలో చాలామందికి తెలుసు కదా, ఆర్నాల్డ్ ఒక పెద్ద ఫిలిం స్టార్ అని, యుఎస్లోని కాలిఫోర్నియా గవర్నర్ అని. కానీ ఆర్నాల్డ్ యుఎస్లో పుట్టలేదని, అమెరికన్ కాదని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ఆస్ట్రియాలోని టెల్ విలేజ్లో పుట్టారు. ఆస్ట్రియా వాస్ ఏ కంట్రీ ఆఫ్ బ్రోకెన్ మ్యాన్ అని అంటారు. ఆస్ట్రియా యుద్ధం ఓడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేవు. అందువలన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్నాల్డ్ విలేజ్లో చాలామంది ఆర్మీ వాళ్ళు, పోలీసులు అయి ఉండడం వలన అక్కడ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండేది. ఆర్నాల్డ్ ఫాదర్ పోలీస్ అయి ఉండడం వల్ల చాలా కోపంగానూ పిల్లల్ని బెల్ట్తో కొట్టడం చేసేవాళ్ళు. అక్కడ ప్రతి ఇంట్లోనూ అలాంటి పరిస్థితి ఉండడం వల్ల దాన్ని చాలా కామన్ విషయంగా తీసుకునేవాళ్ళు. ఆర్నాల్డ్ అక్కడ పరిస్థితులను చూసి అలా ఉండకూడదు, అక్కడ ఉండకూడదు, ఇక ఏదైనా కొత్తది చెయ్యాలి అనుకున్నాడు. 14 సంవత్సరాల ఆర్నాల్డ్ మొదటిసారి సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ రెక్ పార్క్ యాక్ట్ చేసిన హెర్క్యులస్ అండ్ ద క్యాపిటల్ ఉమెన్ అనే సినిమా చూశాడు. హీరో రేక్ పార్క్ని చూసి ఎన్ని టెన్షన్స్ ఎదురైనా ఒక స్ట్రాంగ్ పర్సన్ ఏం చేయగలడు, వేరే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలడు అని చాలా ఇన్స్పైర్ అయ్యాడు. రెక్ పార్క్ ఏ విధంగా ట్రైన్ అయ్యాడు, ఎలా మిస్టర్ యూనివర్స్ అయ్యాడు, ఎలా మూవీ హీరో అయ్యాడు, వాటి గురించి ఆర్టికల్లో ఒక మ్యాగజైన్ చదివాడు. అది చదివిన వెంటనే అతను తనను కూడా అలా చేసుకోవాలి అనుకున్నాడు. తన గోల్ కూడా అదే అనుకున్నాడు. ఆస్ట్రియాలోని ఒక విలేజ్ కుర్రాడు కంటున్న ఈ పెద్ద కళ గురించి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆర్నాల్డ్ ఫాదర్ కూడా అది ఒక స్టూపిడ్ ఆలోచన అని చాలా కోప్పడ్డాడు. అయితే ఆర్నాల్డ్ ఫ్రెండ్, నీ యాక్షన్కి, నీ బాడీకి నీ మైండ్ డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి నువ్వు నీ బాడీతో పాటు నీ మైండ్ మీద కూడా వర్కౌట్ చేయాలని ఒక మంచి అడ్వైజ్ ఇచ్చాడు. ఆర్నాల్డ్ వర్కౌట్ చేస్తూనే ఏ విధంగా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అవ్వాలి, ఏ విధంగా అమెరికా వెళ్ళి ఎలా డబ్బులు సంపాదించాలి అని విజువలైజ్ చేసుకున్నాడు. ఆర్నాల్డ్ అతని రూమ్లో రెక్ పార్క్ పోస్టర్, పెద్ద పెద్ద బాడీ బిల్డర్ పోస్టర్లు పెట్టుకున్నాడు. అవన్నీ ఎదురుగా ఉంటే నేను డిస్ట్రాక్ట్ కాను అని అనుకునేవాడట. ఎప్పుడు మెలకువ వచ్చినా రెక్ పార్క్ పోస్టర్ చూసి అతని స్టోరీ గుర్తు చేసుకునేవాడు. అతను చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అని తనని తాను మోటివేట్ చేసుకునేవాడు. వేలాది మంది ఎదురుగా ట్రోఫీని పట్టుకున్న రెక్ పార్క్ ప్లేస్లో తనని ఇమాజిన్ చేసుకునేవాడు. బాడీ బిల్డింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్గా చేసుకుని వాళ్లతోనే తిరుగుతూ, వాళ్లతోనే ఎంజాయ్ చేస్తూ, వాళ్లతోనే వర్కౌట్ చేస్తూ ఉండేవాడట. మైండ్లో విజువలైజేషన్, రూమ్లో పోస్టర్స్, దానికి తోడు కన్సిస్టెంట్ యాక్షన్ వల్ల మెల్లగా రెడీ అవుతూ వచ్చాడు. మెల్లగా లోకల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి బయటపడితే తప్ప అతని కళల్ని నిజం చేసుకోలేను అనే క్లారిటీ అతనికి తెలుసు. జస్ట్ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. జర్మనీలో జిమ్ ట్రైనర్గా అవకాశం రాగానే యాక్సెప్ట్ చేశాడు. కొంతమంది ఆలోచిస్తూ ఉండగానే జీవితం ముగిసిపోతుంది. కానీ జీవితంలో విషయం ఉన్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అవకాశం రాగానే అందుకుని ముందుకు వెళ్ళిపోతారు. జిమ్లో ఒక చిన్న రూమ్లో ఉంటూ ట్రైనింగ్ ఇస్తూ, తను స్వయంగా ట్రైన్ అవుతూ తనకి కావాల్సిన విధంగా తన బాడీని తయారు చేసుకున్నాడు. ఫస్ట్ టైం 19 years ఆర్నాల్డ్ మిస్టర్ యూనివర్స్ టైటిల్ కోసం పార్టిసిపేట్ చేసి సెకండ్ వచ్చాడు. అయితే డిస్కరేజ్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేశాడు. చిన్నప్పటి నుంచి ఎవరి పోస్టర్ని చూస్తూ, ఎవరి వల్లనైతే ఇన్స్పైర్ అయి ఆ స్టేజ్ మీదకి వచ్చాడో, రెక్ పార్క్ని కలవడం మాత్రమే కాదు, అతనితోనే తిరుగుతూ అతనితోనే కలిసి వర్కౌట్ చేస్తూ ఉండడం ఒక గొప్ప అచీవ్మెంట్. మన విజువలైజేషన్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి ఆర్నాల్డ్ 20 yearsలో మిస్టర్ యూనివర్స్, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడ మిస్టర్ యూనివర్స్ టైటిల్ తీసుకున్నాడు. 2 times మిస్టర్ యూనివర్స్ అయిన కాన్ఫిడెన్స్తోనే 21 years ఆర్నాల్డ్ అమెరికాకు వెళ్ళి అక్కడ మిస్టర్ యూనివర్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాడు. అయితే అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. గెలుపుకి అలవాటు పడిన అతనికి అది ఒక షాక్. ఆ రాత్రంతా చాలా బాధపడ్డానని అని చెప్పాడు. నెక్స్ట్ డే లేచి నార్మల్ అయ్యి, నేను సెకండ్ రావడానికి కారణం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకున్నాడట. తన వీక్ పాయింట్స్ తెలుసుకుని వాటి మీద వర్కౌట్ చేసి
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యాడు. అదే కాంపిటీషన్లో రెక్ పాక్ కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఆ కాంపిటీషన్లో ఆర్నాల్డ్ మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. అప్పటి వరకు ఇంకెవరూ ఆయనకి స్టార్ అయితే ఇప్పటి నుంచి బాడీ బిల్డింగ్ ప్రపంచంలో ఆర్నాల్డ్ ఒక స్టార్ అయిపోయాడు. అదే ట్రోఫీ, అదే ఆడియన్స్, అదే స్టేజ్. ఇప్పుడు అందరూ అతని పోస్టర్స్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఏదైతే విజువలైజ్ చేసుకున్నాడో అదే జరుగుతూ వచ్చింది. 5 టైమ్స్ మిస్టర్ యూనివర్స్, 7 టైమ్స్ మిస్టర్ ఒలింపియాతో ఆర్నాల్డ్ టోటల్గా 13 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. హాలీవుడ్కి వెళ్ళి యాక్టరే కాకుండా స్టార్ అవ్వాలన్నదే నెక్స్ట్ గోల్. చిన్నప్పటి నుంచి ఏ మూవీలైతే చూస్తూ పెరిగాడో అదే మూవీస్లో ఒక ఛాంపియన్గా నిలిచాడు. అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆస్ట్రేలియన్ యాక్సెంట్ అలాగే ఆయన వాయిస్ వలన, బాడీ వలన నెక్స్ట్ మూవీస్లో ఆయనకి అవకాశాలు రాలేదు. అయితే మూవీస్ లేకపోతే ఏమైంది, చాలా సంపాదించాను కదా అని సాటిస్ఫై కాలేదు. యాక్టింగ్, వాయిస్ క్లాసెస్ అటెండ్ చేసి ఆయన మీద వర్కౌట్ చేసుకున్నాడు. ఇలా రాత్రి పగలు ఎంతో శ్రమపడ్డాడు. డైరెక్టర్స్ దృష్టి ఆయన మీద పడేటట్టు చేసుకున్నాడు. ఫస్ట్ హిట్ కెనాన్ ద బార్బెరియన్, స్టే హంగ్రీ, టెర్మినేటర్, ద ప్రెడిటర్, టెర్మినేటర్ 2, ద కమాండో లాంటి కంటిన్యూస్ హిట్ మూవీస్లో నటించాడు. ఈ విధంగా ఏ దేశమైతే అతన్ని ఆ స్థాయికి తీసుకొచ్చిందో ఆ దేశానికి ఏదో ఒక సేవ చేయాలని అనుకున్నాడు. బయట నుంచి వచ్చి అమెరికాలో చాలా ఇంపార్టెంట్ స్టేట్ గవర్నర్గా 2 సార్లు ఎన్నుకోబడ్డాడు. ఫ్రెండ్స్, అందుకే ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన 5 స్టెప్స్ గురించి నేను చెప్పబోతున్నాను. అందులో ముందుగా నంబర్ 1, గోల్. నీకేం కావాలో ముందు నువ్వు తెలుసుకో. మన గోల్ మనకి తెలియకపోతే దాన్ని ఏ విధంగా అచీవ్ చేయగలం? ఆర్నాల్డ్ ఒక గోల్ పెట్టుకుని దాన్ని సాధించి ఇంకొక గోల్ కోసం కష్టపడేవాడు. ఒకసారి మనం పీక్కి చేరిన తర్వాత ఇంకొక పీక్కి చేరాలనే గోల్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటాం. నెంబర్ 2, బిలీఫ్. రాయి లాంటి దృఢమైన నమ్మకం కావాలి. ఆర్నాల్డ్ నేను ట్రై చేస్తాను, వీలైతే దానికి మించి కష్టపడతాను అనుకున్నాడు. ఆయన ఏం చేసినా పూర్తి నమ్మకంతో చేసేవాడు. ఆ నమ్మకం ఎలా వచ్చింది? ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చేయగలిగితే నేనెందుకు చేయలేను అని మొండి పట్టు పట్టేవాడు. ఇక నెంబర్ 3, విజువలైజేషన్. ఆర్నాల్డ్ తను ఏదైతే చేయాలనుకున్నాడో తన దృష్టి మరల్చకుండా ఉండడానికి వాళ్ళని తన ముందే పెట్టుకునేవాడు. కళ్ళు మూసుకుని ప్రతిక్షణం విజువలైజ్ చేసుకుంటూ ఉండేవాడు. అది నేను ఎలాగైనా సాధించాలి అని క్లియర్ విజన్ పెట్టుకునేవాడు. నెంబర్ 4, టేక్ పవర్ఫుల్ అండ్ కన్సిస్టెంట్ యాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం అనుకుంటే జరిగిపోయేది కాదు. ఆర్నాల్డ్ నేను పెద్ద గోల్తో ఉన్నానని జిమ్లో ఉన్న చిన్న రూమ్ని వదులుకోలేదు. అక్కడే ఉండి రాత్రి పగలు కష్టపడి మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. మూవీస్లో ఛాన్స్ దొరక్కపోతే నాకెందుకు, బోలెడు సంపాదించాను కదా అనుకోలేదు. రాత్రి పగలు కష్టపడి మూవీస్లో కూడా సక్సెస్ అయ్యాడు. నెంబర్ 5, యాటిట్యూడ్. మీ మోషన్ మీ ఎమోషన్తో లింక్ అయి ఉంటుంది. ఏదైతే జరుగుతుందో అది ఏ విధంగానైనా నా కోసమే జరుగుతుంది అని మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. ఆర్నాల్డ్ సెకండ్ వచ్చినప్పుడు నేను కష్టపడి ఉంటే ఫస్ట్ వచ్చుండేవాణ్ణి అని తనని తాను సముదాయించుకుని మోటివేట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ అతను ఏ విధంగా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలో జరిగిన పొరపాట్లేంటో సరిచూసుకుని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాడు. దానికి తగినట్లు కష్టపడ్డాడు. ఆర్నాల్డ్ అతని బ్రదర్ ఇద్దరికీ చాలా టఫ్ చైల్డ్హుడ్ ఉండింది. ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. తండ్రి ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. వీటన్నిటినీ తట్టుకోలేక ఆర్నాల్డ్ బ్రదర్ ఆల్కహాలిక్ అయి చనిపోయాడు. కానీ ఆర్నాల్డ్ వాటన్నిటినీ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇప్పుడు మనం అతని పేరు చెప్పుకుని మోటివేట్ అయ్యేంత స్థాయికి ఎదిగాడు. సో మనం కూడా మన కష్టాన్ని మెరుగుపరుచుకోవాలి. మనకున్న బాధలను చూసి మనం ఎక్కడా ఆగిపోకుండా ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి.